ప్రభు నామానికి మహిమ కలుగును గాక. పేరు వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నా. పాల్గాంధీ గారు, వారి కుటుంబము, ప్రభు వారికి ఇచ్చిన పిల్లలు ప్రభు సేవలో నానా విధాలుగా వాడబడటం బట్టి మనం సంతోషిస్తున్నాం. వారి చిన్న కుమారుడు రూఫస్ కూడా కొన్ని పాటలు రాస్తున్నాడు. మన బహుశా ప్రవీణ్ వాడినట్టు వాడలేకపోవచ్చు. ప్రవీణులైన పాటకులు ఉన్నారని పాత నిబంధనలో మనం చదువుతున్నాం. వారు ఎవరో అనుకుంటే మనం ఇక్కడ హైదరాబాద్లో చల్లాయిపాలెంలో కూడా చూడగలుగుతున్నాం. మరి జోసఫ్ కూడా వాక్య పరిచర్య చేయగలుగుతున్నారు. దేవుని సేవకు ఇవ్వబడి పనిచేస్తున్నాడు. దైవ సేవకుని పాల్గాంధీ గారు ధన్యులు. ప్రభుత్వందరికీ అటువంటి గొప్పని అనుగ్రహిస్తున్నాను. సహోదరి విషయం ఉదయం నేను చెప్పాను. నేను ఇద్దరం కూడా ఇంకొక దగ్గర భీమవరంలో 2 దినాలు పనిచేసి మీ మధ్యకి వచ్చి ఇక్కడ కూడా 2 దినాల కూడికల్లో ఉంటామని చెప్పాం. కానీ అలాగే ఏర్పాటు చేసుకున్నాం. అయితే 5 కుమార్తెల్లో దైవజనులు ప్రభాస్ గారు 5 కుమార్తెల్లో 2వ కుమార్తె కొన్ని నెలలుగా కొంత బలహీనత కలిగి ఉన్నందువల్ల సహాయపడేవారు ప్రస్తుతానికి ఎవరు లేరు. ఎస్ఏరక్క ఉండేది, ఆమె స్టేట్స్లో ఉన్నారు. ప్రేమకవిత గారు కూడా స్టేట్స్లో ఉన్నారు. అందువల్ల సహోదరి వెళ్ళి కొంత సహాయం చేయాలని ఇంకో నుండి మొదటి రోజే మీటింగ్స్ నుండి పంపించాం. జాయ్ వెళ్ళాలంటే తనకు స్కూల్ ఉన్నది కనుక బెంగళూరులో ఉండే ఇబ్బందిగా ఉన్నది. మీరు భగవన్ దాస్ గారి సతీమణి భగవాస్ గారి 2వ కుమార్తె అభివృద్ధి కొరకు ప్రభు కృప ఆమె పట్ల విస్తరించాలని ప్రార్థన చేయాలని మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథంలో నుండి మధ్యాహ్న కాలం 122వ కీర్తన Psalm 122 122వ కీర్తన మొత్తం చదువుకుంటే మంచిదే. సమయాన్ని బట్టి 5, 6, 7 వచనాలు నేనే చదువుతున్నాను. 122వ కీర్తన 5, 6, 7 చరణ. అక్కడ న్యాయము తీర్పుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయు. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమము ఉండును గాక. మరొక కీర్తన 147 కీర్తన 147 12, 13, 14 వచనాలు చదువుతున్నాం. యెరూషలేమా, యెహోవాను కొనియాడము. సీయోను, నీ దేవుని కొనియాడము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయన. చదువుబడిన 2 కీర్తనలో ఉన్న వచనాలు ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు సన్నిధిలో చేరి వచ్చిన మనందరి ఆత్మల క్షేమార్థమై ప్రభువే దీవించును గాక. ఉదయకాలం దేవుని దాసులు పాల్గాంధీ గారి ద్వారా, జోగిదాస్ గారి ద్వారా మంచి సందేశాలు మనం విన్నాం. మనకు సంఘాలకు అవసరమైన వర్తమానాలు ప్రభు దయచేశారు. మనము కూడికలు ప్రారంభించినప్పుడు 31వ కీర్తనలో 21వ వచనాన్ని చదువుకొని ప్రాకారము గల పట్టణం, దానిలో ప్రభు తన కృపను ఆశ్చర్యకరంగా నాకు చూపించాడు కనుక ప్రభు స్తుతినందును గాక అనే మాట ప్రారంభంలో మనం విన్నాం, ధ్యానిస్తూ వచ్చాం కదా.
ఇది ప్రభు కృప. చెల్లాయిపాలెం పట్ల, సంఘం పట్ల, జిల్లా అంతట్లో ఉన్న ప్రభు పిల్లలు సమావేశమై ఇక్కడ వాక్య పోషణ పొందడానికి, ప్రార్థన చేయడానికి, రకరకాల కార్యక్రమాలు జరగడానికి సహాయకరంగా ప్రభు ఈ స్థలాన్ని అనుగ్రహించాడని కూడా మనము గమనిస్తూ ప్రభువును స్తుతిస్తున్నాం. ప్రతి స్థానిక సంఘం నేరుగా క్రీస్తు యొక్క శిరసత్వాన్ని గుర్తించి పరిశుద్ధాత్మ యొక్క అధ్యక్షతను కాపాడుకుంటూ ఆయన అదుపులో ఉండి దేవుని వాక్యం అనే శాసనాలు మన నీతి సూత్రాలుగా, మన అనుభవ జీవితానికి, భక్తి జీవితానికి, ఆరాధనకు అన్ని రకాలుగా వాక్యమే ఆధారంగా చేసుకొని మనము జీవించవలసి ఉన్నది. మనసుకు ప్రాకారం అవసరం, మనిషికి ప్రాకారం అవసరం, పట్టణానికి ప్రాకారం అవసరం. మన కోట ప్రభువే, మన ఆశ్రయం ప్రభువే. ప్రాకారం గల ఇంటిగా ఉండేవాడు ఆయనే. ప్రాకారంలో ఉన్న అన్ని మేళ్లు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈనాడు కృపాకాలంలో సంఘముగా మనం అనుభవిస్తున్నామని ఆ భావాన్ని ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రాకారం లేకపోతే సరి అయిన సరిహద్దులు మనకు ఉండవు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల్లో సరిహద్దు రాళ్ళు 4 పాతి ఆ స్థలము మనది అని ఇటువంటి ప్రాకారాన్ని కట్టుకుంటే క్షేమముగా ఉండగలం, భద్రత ఉంటుంది. అంతేకాక భద్రత నంబర్ 1, ప్రత్యేకత నంబర్ 2. ప్రభువులో ఉంటే భద్రత ఉన్నది, ప్రత్యేకత ఉన్నది. నమ్మని వారికి, నమ్మిన వారికి తేడా ఉండాలి. నమ్మని వారు ఒకటే, నమ్మిన వారు ఒకటే అంటే అది ప్రత్యేకింపబడిన జీవితం కాదు. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం సంఘం జన్మదినం. పెంతెకోస్తు పూర్తిగా రాగా ఆనాడు వాక్యం అందించిన భక్తులు ఉన్నారు. పేతురు మొదలుకొని ఒకవేళ 12 మంది మాట్లాడి ఉండవచ్చు, అన్ని రాయబడలేదు. ముఖ్యంగా పేతురు సువార్త సందేశాన్ని అందించి ఈ క్రీస్తుగాను ప్రభువుగాను తండ్రి నియమించారు. ఇశ్రాయేలు వంశం అంతా రూఢిగా తెలుసుకోవాలి అని ముగించారు కదా. తర్వాత పేరా మనం చదివితే ఆ మాటలు విన్నవారు గుచ్చబడ్డారు. వాక్యము విన్నవారు పొడవబడ్డారు. వాక్యము ద్వారా పొడవబడ్డారు, కదిలించబడ్డారు, రేపబడ్డారు, ఒప్పించబడ్డారు. వారికి అసలు నెమ్మది లేకుండా పోయింది. దేవుని ఆత్మ, కుమ్మరింపబడిన ఆత్మ వేలాదిగా చేరి వచ్చిన ప్రజలలో, పండుగకు వచ్చిన ప్రజలలో పనిచేయగా వారు నెమ్మది లేక అయ్యలారా మేమేం చేస్తాం, మేమేం చేయాలి, మీ వాక్యం విన్నాం, పొడవబడ్డాం, మీరేమి చెప్తే అది చేస్తాం అన్నారు. ఎంత చక్కని స్పందన ఆనాటి ప్రజలలో ఉన్నది చూడండి. మనం చాలాసార్లు వాక్యం వింటున్నాం, వస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఆనాడు వారిలో జరిగిన ఒక కార్యం మనలో జరగడం లేదు. ఆత్మ ఒప్పిస్తాడు ఎప్పుడైనా. ఆనాడు ఒప్పించిన వాడు ఈనాడు కూడా ఒప్పిస్తాడు. కానీ మనము స్పందించడం లేదు. అవర్ రెస్పాన్స్ రిఫ్లెక్షన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం విన్న తర్వాత స్పందన మనలో వస్తుందా ఆలోచన చేయాలి. ఈ వాక్యం నా కొరకే, ఈ వర్తమానం నా కొరకే, ఈ వచనము నా కొరకే. దేవుని ఆత్మ నా జీవితాన్ని ఎరిగి నా క్షేమం కొరకు అందించాడు అని. నిజమే ప్రభువా, నేను ఆ ప్రకారం జీవిస్తాను. నా లోటుపాట్లు, నా కొదువలు మన్నించు, నా బలహీనతను మన్నించు. నేను తప్పిపోయాను, నేను పడిపోయాను, నేను జారిపోయాను, నేను తొందరపడ్డాను, నాలో ఆవేశం ఉన్నది, నాలో నిదానం లేదు అని ఇప్పుడైనా ఇక నుండి స్థిరపడి నీ కొరకు జీవిస్తాను అని
ఈ మాటలు విన్నవారు ఉచ్చబడి ఏం చేయాలో చెప్పండి అన్నారు. అన్నారా? కూడికలో వాక్యం విన్నవారిని మీరు నమ్ముకుంటారా? మీరు ముందుకు వస్తారా? మీరు చేతులు ఇస్తారా? మీరు తీర్మానం చేస్తారా అని ఎక్కువగా మనం అడగాల్సిన పని లేదు. మీరు బాగా ఆలోచించారు. ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ who convinces people of their sin, of the righteousness of God, and of the coming judgment upon them. పాపాన్ని గురించి ఒప్పించేవాడు పరిశుద్ధాత్మ, మనం కాదు. నీతిని గురించి ఒప్పించేవాడు పరిశుద్ధాత్మ. నమ్మకపోతే రాబోయే తీర్పును గురించి ఒప్పించేవాడు ఎవరు? పరిశుద్ధాత్మ. ఒప్పించేవాడు పరిశుద్ధాత్మ. ఒప్పుకోవాల్సిన బాధ్యత వ్యక్తిది. నేను సువార్త విన్నప్పుడు నేను లోబడ్డాను. మొదటిసారి కాదు, నేను ఏం ఒప్పుకోవాలి, నేనేం చేశాను అని మోసపోయాను కొంతకాలం. కానీ పరిశుద్ధాత్మ నా జన్మ పాపాన్ని గురించి, నా జీవితంలో కూడా పూర్ణ పవిత్రత లేదని ఎరిగి చిన్న వయసులో ప్రభు ఆకర్షించగా నేను ఒప్పుకున్నాను. పాపిని అని పశ్చాత్తాపంతో ఒప్పుకున్నాను. క్రీస్తు ప్రభువును, ఆయన దైవత్వ మహిమలను కొంతవరకు గ్రహించి ఆయన శిలువ త్యాగాన్ని, ఆయన మరణ పునరుత్థానాన్ని అంగీకరించి నేను పాపిని, నా పాపాలన్నీ ఒప్పుకున్నాను, క్షమించు, నీ రక్తంతో కడుగు, నీ కుమారునిగా చేసుకో, నాలో మార్పు కలిగించు, నూతన సృష్టిగా చేయమని ప్రభువుకు అప్పగించుకున్నాను. చిన్న ప్రార్థన చేయగా ప్రభువు నా పాపాలు క్షమించాను. 62 సంవత్సరాలు దాటిపోయింది. ప్రభువుని అంగీకరించి ప్రభు కాపాడుతున్నారు. నార్త్ రాజుపాలు మొదలుకొని నెల్లూరు జిల్లాకి వచ్చి కూడా 50 సంవత్సరాలు దాటి అనుకోండి గడిపోతా ఉంది సమయం. ప్రభు కాపాడుతున్నాం. మనం ఏం చేయాలి? ఆనాడు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న వారికి అపోస్తలులు ఒక సూచన ఇచ్చారు. మంచిది, మీరు ఏం చేస్తాం అని అడిగారు కనుక ఈ పని చేయండి అన్నారు. మూర్ఖులైన ఈ దుష్ట తరం వారికి వేరైపోవాలి. యు నీడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ దామ్. నమ్మని వారిలో నుండి మీరు వేరైపోవాలి. స్వార్థకు లోబడ్డ వారు వేరైపోవాలన్నారు. ఆ రోజే వారు వేరైపోయారు. మారు మనసు పొంది వేరైపోయారు. వాక్యం విని వేరైపోయారు. బాప్తిస్మానికి లోబడ్డారు. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం పొంది 120 మంది ఉన్న సంఘానికి 3,000 మంది చేర్చబడ్డారు. చిలకరింపు కాదు, నీతి బాప్తిస్మం. బాప్తిస్మం అంటేనే నీటిలోనికి వెళ్ళడం, నీళ్ళ క్రిందికి వెళ్ళడం, నీళ్ళలో నుండి పైకి లేపబడ్డం. అది బాప్తిస్మం. సిలువేయబడిన ప్రభు, సమాధి చేయబడిన ప్రభు, తిరిగి లేపబడిన ప్రభు. రోమాపత్రిక 6లో చెప్పారు, పాప విషయమై చనిపోయాం, ఇక మీద దేవుని విషయమై, నీతి విషయమై జీవిస్తాం, ప్రభు కొరకు జీవిస్తాను అని సూచనగా, సాక్షిగా మనం బాప్తిస్మానికి లోబడాలి. ఉదయం మనం విన్నామా? సాల్వేషన్, సెపరేషన్, రక్షణ, ప్రత్యేకత, శాంక్టిఫికేషన్. నమ్మిన తర్వాత మన జీవితాల్లో అపవిత్రత లేకుండా జాగ్రత్తగా మనం భయముతో, వణకుతో మన రక్షణను మనం కొనసాగించుకోవాలని ప్రభు మనను హెచ్చరిస్తున్నారు. మనతో తేటగా ఆయన మాట్లాడుతున్నారు. ఈ మధ్యాహ్న కాలం చదువుకున్న ఈ కీర్తనల్లో పట్టణానికి ఉన్న ప్రాకారాల గురించి చెప్పారు. ప్రాకారము గల పట్టణం అని అక్కడ చెప్పాడు కదా. ప్రతి పట్టణానికి బలమైన కోట ఉండాలి, ప్రాకారం ఉండాలి. ప్రభువే మన కొండ, ప్రభువే మన కోట, ప్రభువే మన ఆశ్రయ దుర్గం, మన రక్షణ శైలం ఆయన. ఎన్నో వచనాలు దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. 122వ కీర్తన యాత్ర కీర్తన అని రాశారు కదా. యాత్ర కీర్తన అంటే 120 మొదలుకొని 134 వరకు 15 యాత్రా కీర్తనలు ఉన్నాయి. దావీదు యాత్రా జీవితాన్ని ఎరిగిన వారు. సౌలు వల్ల అన్యాయాన్ని అనుభవిస్తూ తరుమబడినప్పుడు
ఈ అరణ్యం వల్ల చాలా రకాల అరణ్యాల్లో ఆయన దాగి ఉన్నారు. ప్రాణాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ప్రభుయాన్ని తప్పించాడు. సౌలు దావీదుకు కీడు చేయకుండా, హాని చేయకుండా ప్రభువే తప్పించాడు. ఈనాడు కూడా కొందరికి ప్రాణాపాయాలు ఉన్నాయి. మనం ప్రార్థన చేయాలి. ఎవరు తప్పిస్తారు? ప్రభువే తప్పిస్తారు. మనను భద్రపరిచేవాడు ఆయనే. యెహోవా దాచువాడు అని అర్థం. అవునా? ఏలియాను పట్టుకోవాలి, ఏలియాకు కీడు చేయాలి. అహాబు చాలా ప్రయత్నం చేశాడు. ఎక్కడున్నాడు ఏలియా? అక్కడే ఉన్నాడు. కానీ వెళ్ళిన వారు తిరిగి వచ్చేవారు. అయ్యా మా ఏలియా ఎక్కడ కనబడలేదు. ఏ రాజ్యంలో లేడు, ఏ దేశంలో లేడు, ఏ అరణ్యంలో లేడు, ఏ ప్రాంతంలో లేడు. ఎవరు దాచిపెట్టారు? ప్రభువే దాచిపెట్టారు. ఎలీషాను కూడా పట్టుకోవాలని శత్రువులు వచ్చారు. ప్రభు అప్పగించాడా? లేదు. అతని దగ్గర ఉన్నటువంటి పనివానికి ఎలీషాకున్నంత భక్తి లేదు. కనుక ప్రభు యొక్క కాపుదల అతను నమ్మలేకపోయాడు. దేవజనుడా, ఎలినవాడా, శత్రువులు వచ్చారు, సైన్యం వచ్చిందన్నాడు. ఎలీషా ప్రార్థన చేశాడు, దీని కళ్ళు తెరువు ప్రభు. అగ్ని ప్రాకారాన్ని చూడగలిగినట్లుగా, అగ్ని గుర్రములు చూడగలిగినట్లుగా, అగ్ని రథాలు చూడగలిగినట్లు వారి కళ్ళు తెరువని ప్రార్థన చేశాడు. ఆయన విశ్వాసం ఉంచిన వారిని కీడు చేయాలని, హాని చేయాలని ప్రయత్నం చేసేవారు, కూడుకునేవారు చాలా మంది ఉంటారు. కానీ ప్రభు తప్పిస్తారు. లార్డ్ ప్రిజర్వ్స్ us, he protects us. ఆయన నన్ను భద్రపరిచేవాడు, సంరక్షించేవాడు. నీ కుడి చెయ్యి నన్ను సంరక్షించును నీ దైవజనుడు రాస్తున్నాను. కీర్తనలో ఆ మాట మనం చదువుతున్నాం. ఇక్కడ 122వ కీర్తన. యెరూషలేముకు సంవత్సరానికి 3 నెలల్లో మొదటి నెల, 3వ నెల, 7వ నెల వెళ్ళి వారు ఆచరించవలసిన 7 పండుగలు ఉన్నాయి. అది పాత నిబంధన యూదులకు చెప్పిన విషయం, క్రైస్తవులకు కాదు. ఆయన పిల్లలమైన మనకు ఒకరోజు ఎక్కువ, ఒకరోజు తక్కువ లేదు. పండుగలు యూదులకు ఉన్నాయి, పండుగలు అన్యులకు ఉన్నాయి. సంఘానికి పండుగలు లేవు. సంఘానికి పండుగ ఒకటే, ప్రతి ఆదివారం పండుగ. రిమెంబరెన్స్ ఫీస్ట్ అని ఉదయం మనం చెప్పుకున్నామే, మన ప్రియ రక్షకుని జ్ఞాపకం చేసుకునే పండుగ తప్ప ప్రత్యేకమైన పండుగలు మనకేమి లేవు. ప్రతిరోజు సమానమే. దినాలు చెడ్డవి, ఏనాటి కీడు ఆనాటికి చాలును అన్నాడు. ఏనాటి కీడు ఎలా సరిపోతుందో ఏనాటి కృప ఆనాడు అందిస్తాడు. కనుక ప్రభువును మనం ఘనపరుస్తూ ప్రభువునందు నిరీక్షణ కలిగి సాగాలి. ఒకరోజు మంచిది, ఒకరోజు చెడ్డది అని మనం తలంచకూడదు. మంచిది. ఇక్కడ యాత్రికుడు యాత్ర కీర్తన దావీదుది అని స్పష్టంగా రాశాడు. మందిరం అని ప్రారంభించి మందిరంతో ముగించాడు. 9 వచనాల కీర్తన. దాంట్లో 3 వచనాలు మనం చదివాం. అక్కడ ఏం చెప్పాడంటే, యెరూషలేము యొక్క క్షేమము కొరకు మీరు ప్రార్థన చేయాలి. యెరూషలేం, యెబూసు అని పక్కబడినటువంటి ఆ స్థలం, అది దావీదు కాలములో ఆయన దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. యెరూషలేం అనే పేరు పెట్టారు. యెరూషలేం అంటే వాస్తవానికి అది ఒకే పేరు కాదు. ఈరే, ఆదికాండం 22, ఈరే యెహోవా, ఈరే యెహోవా, ఈరే షాలేం. షాలేం అంటే సమాధానం అని అర్థం. ఈరే షాలేం, ఈరే షాలేం. పర్వతానికి ఈరే అని పేరు, కిందన్న పట్టణానికి షాలేం అని పేరు. 2 కలిపితే ఏమైంది? ఈరే షాలేం, యెరూషలేం అయింది. యెహోవా చూసుకుంటాడు, సమాధానాన్ని స్థాపించేవాడు. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురని. మనం ప్రభువును ప్రేమించాలి, ఆయన సన్నిధిని ప్రేమించాలి, ఆయన వాక్యాన్ని ప్రేమించాలి, ఆయన ప్రజలను ప్రేమించాలి, ఆయన సేవను ప్రేమించాలి, యెరూషలేమును ప్రేమించాలి. యెరూషలేం ఆయన కోరుకున్న పట్టణం. ఇశ్రాయేలు రాజధాని యెరూషలేం. విన్నారా? జనాంగముగా అబ్రహాము సంతానాన్ని ప్రభు ఏర్పరుచుకున్నారు. వారి వాగ్దానాలు తప్పక నెరవేర్చేవారు. వారికి రాజ్యం ఇస్తారు. రాజ్యము
సంఘానికి కాదు, ఇశ్రాయేలు రాజ్యం, ఇశ్రాయేలుకు రాజ్యం అని ఆయన చెప్పారు. కనుక ఇశ్రాయేలీయులు మెస్సియా వస్తాడని ఎదురు చూస్తున్నారు. సంఘముగా మనము మెస్సియా కొరకు కాదు, పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నాం. సంఘము పెళ్లి కుమార్తె, రక్షకుడు పెళ్లి కుమారుడు, గొర్రె పిల్ల. ఆయన మనం ప్రదానం చేయబడ్డాం. ఒక్కడే పురుషుడు, ఒక్కడే ప్రియుడు, ఒక్కడే ఇషి, నా యజమానుడు, నా శిరస్సు, నా పురుషుడు, నా రక్షకుడు, నా విమోచకుడు, నా ప్రియుడు, నా ప్రాణ స్నేహితుడు అని ఆయనకు మనం అంకితం అయిపోవాలి. ఆయనను మాత్రమే మనం సేవించాలి. మన జీవితంలో హృదయం ఏక హృదయం కలిగి, అంటే ఏక లక్ష్యముతో, ఒకే గురితో మనం ప్రభువును సేవించాలి. అలా జీవించాలని ప్రభువు మనకు నేర్పిస్తున్నారు. దేవుని దాసుడు మందిరమును ఎలా ప్రేమించాలో ఉదయం వివరించారు. 7వ వచనంలో చెప్పారు చూడండి, యెరూషలేమా నీ ప్రాకారములలో 122:7 నెమ్మది కలుగును గాక. యెరూషలేము ప్రాకారం. షాలేం అంటే నెమ్మది, షాలేం అంటే శాంతి సమాధానం కదా, నెమ్మది. అందులో నెమ్మది ఉండాలి. తర్వాత నీ నగరులలో క్షేమము ఉండును గాక అని చెప్తున్నారు. అక్కడ యెరూషలేము కొత్త నిబంధన కాలంలో సంఘానికి సూచన. ఆయన కోరుకున్న పట్టణం యెరూషలేము పాత నిబంధన. కొత్త నిబంధన కాలంలో ఆయన కోరుకున్న ప్రజలు మనమే. కనుక రక్తమిచ్చి మనం సంపాదించాలి. సంఘములో నెమ్మది, సంఘములో క్షేమము ఉండాలి. నెమ్మది అనే అనుభవం, సమాధానం, శాంతి అనే అనుభవం సంఘానికి చాలా అవసరమైనది, విశేషమైనది కదా. అనిచ్చే సమాధానం ప్రభు మనకు తప్పక దయచేస్తూ ఉన్నారు. ఒకసారి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయానికి రండి. ఒక పేటగా చదవండి, వీలైతే మౌత్ కార్డ్ పెట్టుకుంటే మంచిది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు మాత్రం చదవండి చాలు. ఎంత చక్కని మాట. దేనిని గురించి చింతపడకూడదు అన్నాడు. బీ యాంగ్షియస్ అబౌట్ నథింగ్, డోంట్ వరీ అట్ ఆల్. నా పిల్లలారా, నా కుమారులారా, నా కుమార్తెలారా, మిమ్మల్ని నా సొత్తుగా చేసుకున్నాను. నేను మీ ప్రభువును, నేను మీ సమస్తం, మీకే కొదువలు లేదు. దేవుని గురించి చింతపడదు, మీ చింత యావత్తు నా మీద వేయండి అని చెప్పారు కదా. చెరసాలలో ఉంటే పేతురు హాయిగా నిద్రపోయాడు. సంఘం నిద్రపోకుండా ఏం చేస్తున్నాడు? పేతురు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, సువార్త విస్తరిస్తున్నది, అపోస్తలులు బహుబలంగా నీ పునరుత్థానానికి సాక్ష్యం ఇస్తున్నారు. వారు బెదిరించబడిన, చెరసాల్లో వేయబడిన, వెలివేయబడిన నీ కొరకు నిలుస్తున్నారు, పనిచేస్తున్నారు. యాకోబును పట్టుకున్నారు, ఖడ్గంతో చంపారయ్యా. తర్వాత పేతురును కూడా చెరసాల్లో ఉంచారు. నెక్స్ట్ పేతురు భద్రత కొరకు వారు ప్రార్థన చేస్తారు. మీరేమైనా వినిపించగలరా? గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి, అధికారుల దగ్గరికి వెళ్ళి, మా పేతురయ్యా ఆయన వర్తమానం అందిస్తేనే మేము రక్షించబడ్డాం అనేమని చెప్పగలరా? అది సరిగే పని కాదు. కానీ ప్రభువుకు ప్రార్థన చేస్తున్నారు. నాథా అని వారు ప్రార్థన చేశారు. 4వ అధ్యాయం, అసలు ప్రతి అధ్యాయంలో ప్రార్థన చెప్పారు. 12వ అధ్యాయానికి వస్తే పేతురైతే నిద్రించుతుండేను, సంఘం అయితే అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తాను. ప్రార్థన ఫలితం ఏమైందంటే చెరసాల నుండి దూత పేతురును వెలపరికి తీసుకుని వచ్చాడు. బంధకాలు ఊడిపోయింది, సంఖ్యలు ఊడిపోయింది. గవిని 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 ఔటర్ గేట్ దాటించి విడిచిపెట్టి వెళ్ళాడు. విన్నారా? ఇది ప్రభుత్వానికి అర్థం కాని విషయం. కావలి వారు ఉన్నారు, గార్డ్స్ ఉన్నారు, సెంట్రీ ఉన్నది. కానీ ప్రభువు తన దూతను పంపి, ప్రభు యొక్క దూత చేసే కార్యాలు ఎంత విశేషమైన ఆలోచన చేయండి. మన జీవితాల్లో కూడా ప్రభువు చేస్తాడు, నమ్మండి. ఈనాడు కూడా తన దూత కనబడని రీతిగా, అదృశ్యమైన రీతిలో తన దూతల ద్వారా ఆయన మనల్ని ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, నడిపిస్తాడు, విడిపిస్తాడు, సహాయం చేస్తాడు.
మనకు తెలియని శత్రువులు చుట్టుముట్టిన వారి చేతిలో పడకుండా మనల్ని ప్రభువు రక్షించేవాడు. ఆ ప్రభువుకు మహిమ కలగాలి. చూడండి, దేని గురించి చింతపడవద్దు కానీ ప్రార్థన విజ్ఞాపనం చేత ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన ఎలా చేయాలంటే when you pray with thanksgiving, కృతజ్ఞత పూర్వకముగా ప్రార్థన చేయమన్నాను. ఇలా ఇప్పుడు ఏం చేశారా? ప్రభువా సీట్ కావాలి, వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, నీ కృపను బట్టి ఇచ్చేవని నమ్ముతున్నావు, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా అని ఎప్పుడేం చెప్పారా? కృతజ్ఞత పూర్వకంగా. ఆయన ఇస్తే స్థితులు చెల్లిస్తాం, అది వేరే విషయం. ఆయన ఇస్తాడు అని నమ్మాలి. కృతజ్ఞత పూర్వకముగా ప్రార్థన చేయి. ప్రభు మీద ఆధారపడి, ప్రభువుకు అప్పగించి, ప్రభు సమర్థుడు అని విశ్వసించి ప్రార్థన చేయండి. అలా చేస్తే ఏం జరుగుతుందో చెప్పాడు చూడండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం the peace of God that passeth all understanding, సమస్త జ్ఞానానికి మించిన నెమ్మది నీ హృదయములకు, అదే ప్రాకారం అన్నారు, నీ తలంపులకు కావలిగా ఉండును. గ్యారిజన్ అని రాసిన garrison. The peace of God will guard your thoughts, your anxieties, your worries, your burdens. నీ చింతలు, నీ సమస్యలు, నీకున్నటువంటి కష్టాలు, నిద్రపట్టని పరిస్థితులు అన్నిటికీ దేవుని సమాధానం తోడుగా ఉంటుంది. దేవుని సమాధానం మన హృదయములకు, తలంపులకు కావలిగా. కాబట్టి విశ్వాసిలో దేవుని సమాధానం ఉండాలి, సంఘములో దేవుని సమాధానం ఉండాలి, కుటుంబములో దేవుని సమాధానం ఉండాలి. ఆయన చెప్పి వెళ్ళాడు, శాంతి నీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, లోకము ఇచ్చినట్టు కాదు అని చెప్పాడు. లోకం ఇచ్చే శాంతి కొంతసేపు ఉంటుంది, అందులోనే భంగమైపోతుంది. అలా కాదు, సదాకాలం ఉండే సమాధానం, దేవుని సమాధానం మన జీవితాల్లో తోడుగా ఉండాలంటే ఏం చేయాలో దేవుని వాక్యంలో చెప్తున్నాను. చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 3:13 నుండి చదవండి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించు, ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునండి. అక్కడ ఉండండి. క్రీస్తును ఎవరైనా తనకు హాని చేస్తే కాదు, చేసాను. మీ బైబిల్ ఏముందో బాగా చూడండి. చేశానని అనుకున్న ఎడల అన్నాడు. ఈ మాయదారి మనసు ఊరగా అనుకుంటా ఉంటాం. అనుకొని అసలు కాని వాటిని చాలాసార్లు మనం డేలా పడిపోతా ఉంటాం. అనుకుంటే కూడా ఏం చేయాలో 3 మాటలు చెప్పాడు అక్కడ. ఒకటి సహించండి అన్నాడు, రెండవది క్షమించండి అన్నాడు, మూడవది ప్రేమించండి అన్నాడు. ఇలా చేస్తే ఏమవుతుందో తర్వాత రాశాడు చూడండి. అప్పుడు చెప్పాడు, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుంటే క్రీస్తు అనుగ్రహించు సమాధానం. నెహ్రూ గారు శాంతి ఇవ్వాలని చాలా ప్రయత్నం చేశాడు, చేతగాలని కదా. యుఎన్ఓ ద్వారా సమాధానం కల్పించాలని ప్రయత్నం చేశారు, చేతగాల. నానా రకాలుగా శాంతి ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ లోకములో నిలువని శాంతి, నిలకడలేని శాంతి ఉన్నది. ట్రీటీలు జరుగుతూ ఉంటాయి, వారికి వీరికి మధ్యన ఒప్పందాలు. ఒకేసారి ఈ కాగితాలు వారికి ఇచ్చే ఆ కాగితాలు వీరు ఉంచుకొని కరచాలను చేసుకొని ఏదో సమాధానం కలిగినట్టు చూపిస్తూ ఉంటారు. ఓకే, షో అంటారు దాన్ని. అసాధారణ క్రీస్తు అనుగ్రహించే సమాధానం అటువంటిది కాదు. ఆయన ఇచ్చే సమాధానం మన మనస్సుకు కావాలి, హృదయానికి కావాలి, జీవితానికి కావాలి. దిగులు లేకుండా, చింత లేకుండా మనకు కావలిగా ఉంటుంది అని చెప్పారు.
సంఘంలో ఏముండాలి? నెమ్మది ఉండాలి, సమాధానం ఉండాలి, శాంతి ఉండాలి. క్రీస్తు అనుగ్రహించే సమాధానం కావలిగా ఉండునుగాక. యెరూషలేమా, నీ ప్రాకారంలో నెమ్మది కలుగునుగాక. నీ నగరులలో 122లో చదువుకున్నాము, క్షేమము ఉండునుగాక అని చెప్పారు. 147లో కూడా మనం చదివిన మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. అయా 12 యెరూషలేమా, యెహోవాను కొనియాడుము, యెహోవాను కొనియాడుము అంటున్నాడు. సీయోను, నీ దేవుని కొనియాడు. యెరూషలేము యెహోవాను కొనియాడాలి. ఎందుకు? ఆ తొక్కబడిన స్థలాన్ని ప్రభు కోరుకున్నాడు, యెహూషును కోరుకున్నాడు. నీతి నిలయం, శాంతి నిలయం, సమాధాన స్వాస్థ్యంగా ఆయన దాన్ని స్థాపించాడు. ప్రపంచమంతటిలో మహారాజు పట్టణం అని దానికి పేరు పెట్టాడు కదా. యెరూషలేమా, యెహోవాను కొనియాడు, సీయోను నీ దేవుని కొనియాడు, నీ దేవుని కొనియాడు. ఆయన గుమ్మముల గడియలు, నీ గుమ్మముల గడియలు బలపరచు. నీ గుమ్మాలంటే అర్థం ఏంటి? నీ గుమ్మాలంటే 12 పాఠాలు ఉన్నాయి అక్కడ. గుమ్మాలను ఒక మాట రాశాడు. కానీ యెరూషలేం పట్టణం చుట్టూ బలమైన ప్రాకారం కట్టబడింది. దావీదు ప్రారంభించాడు, సొలొమోను ముగించాడు. విన్నారా? ప్రారంభించిన వాడు దావీదు, ప్రాకార నిర్మాణం, ముగించిన వాడు సొలొమోను, పడగొట్టిన వాడు నెబుకద్నెజరు, మళ్ళా కట్టింది ఎవరు? నెహెమ్యా. ఎన్ని గుమ్మాలు ఉంటాయి? మొదట కట్టినప్పుడు వివరాలు లేవు, అసలు నో హిస్టరీ, నో రికార్డ్, వివరాలు లేవు. కాలిపోవడం మేలైంది. మోదుకూరు కాలిపోయింది ఒకసారి, మేలైంది. ఒకసారిగా చాలాసార్లు కాలిపోయింది. సింహసముద్రం కాలిపోయింది. అక్కడక్కడ అగ్ని ప్రమాదాలు, సరైనటువంటి భద్రత లేని పరిస్థితులు మనవి కదా. సామాన్య జీవులన్నా మేలైందా లేదా? తాటాకులు పోతే మంచి డాబాలు వచ్చింది. మీరు ఎక్కడ కానీ చూడండి, ఇప్పుడు పూరీలు తక్కువ కనపడతాయి, డాబాలు ఎక్కువ కనపడతాయి. ఈ డాబాలు చాలక అపార్ట్మెంట్లు వచ్చినాయి, ఫ్లాట్స్ వచ్చినాయి చూడండి. కొన్నిసార్లు నష్టముగా కనబడిన ప్రభు స్థిరపరుస్తాడు. ఆనాడు ప్రాకారం, పడిపోయిన ప్రాకారం, కాలిపోయిన ప్రాకారం, నెహెమ్యా గ్రంథంలో దాని గురించి రాశారు. ఇదైతే తర్వాత ఎప్పుడైనా మనం చూద్దాం. 12 గుమ్మాలు చెప్పారు. గొర్రెల గుమ్మము మొదలుకొని 12 గుమ్మాలు, బందీపురపు గుమ్మం వరకు 12 గుమ్మాలు ఉన్నాయి. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క దానికి సూచనగా చెప్పారు. మొదకు వెళ్ళే గొర్రెలు ఒక గుమ్మం గుండా వెళ్ళాలి. మత్స్యపు గుమ్మం, అక్కడ చేపలు. పాత గుమ్మం, అది పురాతన కాలం నుండి ఉన్నది, పురాతనమైన దేవుని చూపించేది. లోయ గుమ్మం, లోయలో ఉన్నది. పెంట గుమ్మం, పట్టణంలో ఉన్న చెత్త అంతా బయటకు వెళ్ళేది. దార గుమ్మం లేక బుగ్గ గుమ్మం, ఎప్పటికప్పుడు ఆ చెత్త పోతే ఓట వస్తుంది కదా. దేవుని ఆత్మ ద్వారా యెరూషలేం పట్టణంలో జీవధారలు వస్తాయి అన్నట్టుగా చెప్పాడు. మహిమ గల 1000 ఏళ్ల పాలన దృష్టిలో ఉంచుకొని ప్రభు ఆ మాటలు రాయించారు. అన్ని గుమ్మాలు, గుర్రపు గుమ్మం, తూర్పు గుమ్మం, వెత్కాదు గుమ్మం, ఎఫ్రాయిం గుమ్మం, బందీపురపు గుమ్మం, మొత్తం ఒకవేళ మధ్యలో మీకు రాలేదంటే నీటి గుమ్మం, వాటర్ గేట్. నీటి గుమ్మం దగ్గర ప్రజలు కూడుకున్నారు. మన జీవితంలో ఇవన్నీ శ్రేష్టమైన అనుభవం. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచి ఉన్నాడు అని చెప్తున్నారు. తర్వాత ఏమన్నాడు? నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ఆయన ఆశీర్వదించకపోతే మన పిల్లలు ఇలా ఉండరు, మనం ఇలా ఉండము. రక్షణతో పాటు క్రీస్తును రక్షకుడిగా మనం అంగీకరించడంతో పాటు దుష్టత్వం నుండి మళ్లించడం ద్వారా ప్రభు మనను ఆశీర్వదించుటకు మొదలు పెట్టాడు. హి బిగాన్ టు బ్లెస్ us. ఆశీర్వాదం అంటే చెడుతనమును మనలో లేకుండా క్షమించడం, పాప క్షమాపణ అనుభవం, అదే ఆశీర్వాదం. తర్వాత ఏమన్నాడో చూడండి, 14వ వచనం, నీ సరిహద్దులలో సమాధానము కలుగ చేయువాడు ఆయనే అన్న. నీ సరిహద్దులు, ప్రాకారం ఉన్నది, గుమ్మాలు ఉన్నాయి, సరిహద్దులు ఉన్నాయి. ప్రాకారం నేను చెప్పుకున్నా కదా, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలుగా 4 రాళ్ళు. ఇది మన స్థలం, ఇది మన స్థలం, ఇది మన స్వాస్థ్యం, ఇది మన భాగం, దీనికి మనం అర్హులం, హక్కుదారులం అని చూపించేటువంటి రాళ్ళు.
ఆ రాళ్ళు తొలగించవద్దు అని చెప్పారు. సంఘానికి కూడా పులిమేర రాళ్ళు ఉన్నాయి. ఏ పరిస్థితిలో కూడా ఇతరులు వేసిన పులిమేర రాతిని నీవు తీసివేయకూడదు అని చెప్పాడు. విన్నారా? ఎన్ని సంవత్సరాలుగా మన సహవాసము సాగిన అపోస్తలులు వేసిన పునాది, ప్రవక్తలు వేసిన పునాది, సంఘాలకు వారు అప్పగించిన పద్ధతి, ఎక్కడ కానీ వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు అపోస్తలులు పెద్దలు నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించారు కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి లెక్కకు విస్తరిస్తున్నాయి, అభివృద్ధి చెందినట్టుగా చెప్పారు. ఈనాడు సంఘాల్లో అభివృద్ధి ఉన్నదా, విస్తరణ ఉన్నదా, నెమ్మది ఉన్నదా, క్షేమము ఉన్నదా, సంతోషము ఉన్నదా, సహవాసం ఉన్నదా, సమృద్ధి ఉన్నదా? ఆలోచించాలి. చాలాసార్లు మనం రమ్యమైన సహవాసాన్ని పోగొట్టుకుంటాం. మనము ప్రభువుకు అప్పగించుకుంటే అక్కడ చెప్పే సూత్రాలు సహించండి. కొన్ని విషయాలు మనం సహించాలి. పుట్ అప్ విత్ ఫర్ బేర్ అండ్ ఫర్ బేర్. సహించాలి. క్షమించండి. మనకు కీడే చేశారు, అన్యాయమే చేశారు, మన పేరు చెడ్డదని చెప్పారు, క్షమించండి, ప్రేమించండి. ఈ 3 సూత్రాలు ఉన్న కుటుంబం ధన్యకరమైన కుటుంబం. ఈ 3 సూత్రాలు ఉన్న సంఘం కూడా ధన్యకరమైన సంఘం. ఇది లేకపోతే, సహించకపోతే, క్షమించకపోతే, ప్రేమించకపోతే ఎక్కడికక్కడ సంఘాలలో ముక్కలు ఉంటాయి. ముక్కలు మిగిలిపోతాయి. ముక్కలు లెక్కకు రావు. సంఘమే లెక్క. ఆయన శరీరం ఒక్కటే, అవయవాలు ఎక్కువగా ఉన్నాయి, క్రీస్తు శిరస్సుగా ఉన్నాయి. ఒకరి యందు ఒకరు ఇమిడి ఉండి ప్రభువును ఘనపరుస్తూ మనం ముందుకు సాగాలని దేవుని వాక్యం మనం హెచ్చరిస్తున్నాం. 122వ కీర్తనలో యెరూషలేము పట్టణానికి ఉన్న ఆ ప్రాకారం, దాని నగరులు, పట్టణ ప్రాకారంలో ఉండే గుమ్మాలు సూచ్యప్రాయంగా చెప్పారు. 147వ కీర్తనలో ఆ గుమ్మములను గురించి మాట్లాడుతున్నాడు, ఆ సరిహద్దుల గురించి మాట్లాడుతున్నాడు. యెరూషలేము యెహోవాను కొనియాడు, సీయోను నీ దేవుని కొనియాడు, నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు. వచనం చదువుకొని మనం ప్రార్థన చేద్దాం. సహోదరి ఉంటారని ప్రోగ్రాంలో 3 ప్లాన్ చేశారు, కానీ మరి సభాధ్యక్షులు మాకు కొంత అనుమతి ఇచ్చారు కదా. మలాకీ గ్రంథానికి రండి. నేను వచనమే ముగిస్తానంటే ముగిస్తా. నేను ముగిస్తానని మొన్న ఒక ఆయన మహనీయుడు 20 నిమిషాల పైన మాట్లాడాడు. ముగిస్తే నేను ఎందుకన్నా? ముగిస్తానంటే ముగించాలా, అవునంటే అవును. మలాకీ గ్రంథంలో దేవుని ప్రజల సరిహద్దులను గురించి ఒక మాట రాస్తున్నాడు. అయ్యా, 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. కన్నులారా దాన్ని చూచి అన్నాడు. ఇశ్రాయేలు సరిహద్దులలో యెహోవా బహు గనుడుగా ఉన్నాడని మీరందరూ విన్నారా? ప్రపంచమంతటిలో 2 రకాల సరిహద్దులు ఉన్నాయి. ద బోర్డర్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ద బోర్డర్స్ ఆఫ్ జెంటైల్స్. అన్ని జనులు వారి సరిహద్దులు, వారి దేశాలు, వారి ప్రదేశాలు. ఇశ్రాయేలీలు వారి సరిహద్దులు. ఇశ్రాయేళ్ల సరిహద్దులలో ఎలా ఉన్నారు? అక్కడ క్షేమం ఉన్నది, సంతోషం ఉన్నది, ప్రేమ ఉన్నది, నెమ్మది ఉన్నది, క్షమాపణ ఉన్నది, ఆదరణ ఉన్నది. ఇశ్రాయేళ్ల సరిహద్దులలో యెహోవా బహుఘనుడుగా ఉన్నాడు. సంఘములో ప్రభువు ఘనుడుగా ఉన్నాడు. నువ్వు కాదు, నేనే కట్టాను, నేనే మొత్తం చేస్తున్నాను, నాకే ఘనత రావాలని ఎన్నడూ పొరపాటు మనం తలంచకూడదు. ప్రభువు మనల్ని వాడుకుంటాడంటే వీఆర్ ఓన్లీ ఛానల్స్, ఇన్స్ట్రుమెంట్స్ అంతే, సాధనాలు. ఈరోజు ఈ పనిముట్టు ఆయన వాడచ్చు, మరొక రోజు మరొక పరికరాన్ని ఆయన ఉపయోగించవచ్చు. ఆయన సోవరెన్ విల్, సార్వభౌమ చిత్తం అంటాం. మనం సంతోషించాలి. కానీ దేవుని పిల్లల సరిహద్దు, విశ్వసించిన మన సరిహద్దులు, ద బోర్డర్స్ ఆఫ్ బిలీవర్స్, ద కాలనీస్ ఆఫ్ బిలీవర్స్, ద అసెంబ్లీస్ ఆఫ్ బిలీవర్స్, విశ్వాసులు, సంఘాలు,
సహవాసం, క్షేమం ఉన్నది, పరిశుద్ధత ఉన్నది, నీతి ఉన్నది, ప్రేమ ఉన్నది, ఆదరణ ఉన్నది, జాలి ఉన్నది, దీర్ఘశాంతం ఉన్నది, ఆత్మ ఫలం ఉన్నది, దైవ భయం ఉన్నది. ఇవి ఉన్నాయా మన కాంపౌండ్ లో? రాత్రి వచ్చి చూసి మేము ఎంతో సంతోషించాం. ఇంత పెద్ద స్థలం ప్రవహించాడు, కాంపౌండ్ వాళ్ళు కూడా చక్కగా కట్టమని ఉన్నారు. మన సరిహద్దులలో, మన ప్రాకారాల్లో ఎటువంటి లక్షణాలు ఉండవో మధ్యాహ్న కాలం కొద్దిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువా, నీ కృప మా స్థానిక సంఘానికి అనుగ్రహించు, నీ కృప మా కుటుంబానికి అనుగ్రహించు. మా సరిహద్దులలో, మా ప్రాకారాల్లో నెమ్మది, క్షేమము మీరు ఆశించినవి ఉండునట్లు నీవే బహుగరుడముగా ఎత్తి చూపించబడినట్లు, ప్రదర్శింపబడినట్లు అనుగ్రహించమని తనలో వంచి మనం ప్రార్థించాలి. మహోన్నతుగా, కృపా సత్య సంపూర్ణ సత్యదేవ, గంభీరమైన మీ గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు. అంచులు కూడా మేము తాకలేకపోతున్నాం. కృపను బట్టి మాకు అప్పుడప్పుడు కొంత వెలుగు మీ వాక్యములో దయచేస్తున్నారు. మీ దాసులను సిద్ధపరచి తెచ్చారు, నిలిపి వాడుకొని మహిమ పొందాలి. బలహీనులు మీ పక్షంగా నిలిచి పలికిన మాటలు, చేసిన పరిచర్య ముద్రించండి, ఫలింపచేయండి, హృదయాల్లో ఫలింపచేయండి. మహిమ ఘనత మీకే చెల్లిస్తూ వాక్యమై ఉన్న క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన తర్వాత ఆమేన్ అని తేటగా చెప్పండి. సిగ్గుపడకండి, మోహట పడకండి. ఆమేన్ అనేది ఘనంగా మనం చెప్పాలి, సంఘ కూటాల్లో, సభల్లో కూడా.